మన లైఫ్ లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఎంత పెద్ద మిస్టేక్ లీడ్ చేస్తుందో తెలుసా? ఒక చిన్న కేస్ స్టడీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. జేపీ మోర్గన్స్, ఈ పేరు అందరూ వినే ఉంటారు. ఎంటైర్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాంక్. ప్రతి బ్యాంక్ లాగే వీళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. 2012 లో జేపీ మోర్గన్ వాళ్ళు ట్రేడింగ్ రిలేటెడ్ గా ఒక టూల్ ని ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో డిజైన్ చేసుకున్నారు. ఈ టూల్ ప్రకారం వాళ్ళకి అవైలబుల్ ఉన్న డేటాను అందులో మెన్షన్ చేస్తే వాళ్ళు తీసుకోబోతున్న ట్రేడ్ సేఫ్ ఆర్ రిస్క్ అనేది తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు పొజిషన్ సైజింగ్ డిసైడ్ అవుతారు. ఆ కంపెనీ ఎంప్లాయ్ ఆ డేటాని కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ఒక ప్లేస్ లో పేస్ట్ చేయాల్సింది వేరే స్ప్రెడ్ షీట్ లో పేస్ట్ చేశారు. వాళ్ళు తీసుకోబోతున్న ట్రేడ్ అనేది చాలా సేఫ్ అని ఆ టూల్ మెన్షన్ చేసింది. సో వాళ్ళు చాలా బిగ్ లెవెల్ లో బల్క్ పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ హోల్డ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఇదంతా రిలీజ్ అయ్యే టైం కి $6 బిలియన్ లూస్ అయ్యారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే జస్ట్ ఒక స్ప్రెడ్ షీట్ లో పేస్ట్ చేసిన డేటా బేస్ ని వేరే స్ప్రెడ్ షీట్ లో పేస్ట్ చేయడం వల్ల వాళ్ళ ట్రేడింగ్ లోనే చాలా బిగ్ లెవెల్ లో లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అందుకే మనం ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఒక ఇన్స్టిట్యూషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ చేసే చిన్న మిస్టేక్ కూడా ఎంటైర్ ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది.